ప్రాణాలతో ఉంటే నాకే సపోర్ట్ చేస్తుంది. నాన్న, జీవితంలో మాత్రం ఆ మనిషిని నేను క్షమించను నాన్న. ఇది ఆవేశంలో తీసుకున్న నిర్ణయం కాదు, బిడ్డకి దూరమైన తల్లిగా రాసుకున్న శాసనం. తల్లి, ఏడకు తల్లి. ఏంటి స్వామి ఇది? ఈ తల్లి తలంపుని తప్పుగా ఎలా మార్చావయ్యా? కూతురు మీద నా స్వార్థాన్ని శిక్షగా ఎందుకు చేసావయ్యా? పాప దూరం అవడానికి కారణం నేను అని తెలియక నా కూతురు రాహుల్ బాబు మీద ద్వేషాన్ని పెంచుకుంది. జీవితాంతం కలిసి ఉండాలని నేను ప్రయత్నిస్తే శాశ్వతంగా ఇప్పుడు విడిపోయే పరిస్థితి వచ్చింది స్వామి. ఇది కాదు కదయ్యా నేను కోరుకున్నది. నేను చేసిన పాపానికి పశ్చాత్తాపంగా ఇప్పుడు పాపను తీసుకొచ్చిన ఇద్దరు కలుస్తారన్న నమ్మకం కూడా లేదు. రాహుల్ బాబు నిజం ఒప్పుకోడు, బ్రాహ్మణి కోపం తగ్గదు. అదే పాప చనిపోయిందని నమ్మితే కొన్ని రోజులకి బ్రాహ్మణి పాపని మర్చిపోతుంది. రాహుల్ బాబు గురించి అభిప్రాయంలో మార్పు వస్తుంది. ఈ ఒక్క ఆశ తప్ప నా కూతురు జీవితం గురించి నిన్ను కోరేది ఏదీ లేదయ్యా. నువ్వే కరుణించాలి. నీదే భారం, నీదే బాధ్యత. నేను చేసిన తప్పుకి ఎంత పెద్ద శిక్ష అనుభవించడానికైనా నేను సిద్ధం. కానీ నా కూతురు జీవితాన్ని మాత్రం నిలబెట్టు తండ్రి. అంటే పాపకి నీకు ఏ సంబంధం లేదంటావు? అవును సార్. గుడి దగ్గర నుండి అదే విషయం చెప్తుంటే అక్కడ పంతులు గారు వచ్చిన మీ కానిస్టేబుల్స్ నమ్మడం లేదు. గుడిలో వదిలేయడం పంతులు చూశాడు సార్. ఇతను అబద్ధాలు చెప్తున్నాడు. ఏడుస్తుంటే తీసుకున్నాను సార్. అయినా నేను పాపను వదిలేసేవాడినైతే అక్కడ పంతులతో ఇక్కడ మీతో ఎందుకింత ధైర్యంగా మాట్లాడతాను సార్? ఆ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు? నా వైఫ్కి డెలివరీ అంటే నేను హాస్పిటల్కి వెళ్ళాను సార్. కానీ పాప పుట్టిన వెంటనే చనిపోయింది. అక్కడి నుండి వస్తున్న దారిలో ఇలా జరిగింది. హాస్పిటల్లో నీ పాప చనిపోవడం, వేరే పాప నీకు గుడి దగ్గర దొరకటం ఏంటి? కథలు చెప్తున్నావా? కథలేంటి సార్, జరిగింది చెప్తుంటే. సార్ అతను నమ్మదు సార్. హాస్పిటల్కి ఫోన్ చేస్తే అసలు నిజం తెలుస్తుంది. మీ ఆవిడ నెంబర్ చెప్పు. సార్ మా ఆవిడ పేరు బ్రాహ్మణి. నంబర్ చెప్తాను, 98. అమ్మ బ్రాహ్మణి, బ్రాహ్మణి పోర్చుకోమ్మా. డాక్టర్ ఏమైందో చూడండి. ఏమైందమ్మా? ఇక్కడ చాలా పెయిన్ వస్తుంది. కాన్పోయిన తర్వాత పాలు ఇవ్వలేదు కదా, ఆ పాలు గుండెల్లో చేరుకుపోయి ఇలా పెయిన్ వస్తుంది.
పిల్లలు ఇచ్చే అదృష్టం నాకెక్కడుంది డాక్టర్? సావిత్రి గారు, ఆ అమ్మాయిని చెకప్కి తీసుకురండి. సరేనా? అలాగేనండి. అమ్మ బ్రాహ్మణి, కాస్త ఓర్చుకోమ్మా. హలో హలో, బ్రాహ్మణి అని మాట్లాడేది? ఒక్క నిమిషం అండి. అక్క, నీకే ఫోన్. స్పీకర్ ఆన్ చేయి. హలో, నేను పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ఎస్ఐని మాట్లాడుతున్నాను. పోలీస్ స్టేషన్? అవునమ్మా, నువ్వు ఒకసారి అర్జెంటుగా పోలీస్ స్టేషన్కి రావాలి. మేమెందుకు రావాలి సార్? నేను పాపను అక్కడ పెట్టడం ఎవరైనా చూసారా? ఎవరైనా పోలీసులకు చెప్పారా? అందుకే రమ్మంటున్నారా? ఇది చాలా సీరియస్ మ్యాటర్ అమ్మా. రాహుల్ నీ భర్తే కదా? హలో, ఉన్నావమ్మా? చెప్పండి. మీ ఆయన్ని అరెస్ట్ చేశాం. నువ్వు ఒకసారి పోలీస్ స్టేషన్కి రావాలమ్మా. అరెస్ట్ చేశారా? ఎందుకు? అదంతా ఫోన్లో కాదు, డైరెక్ట్గా స్టేషన్కి వస్తే డీటెయిల్గా చెప్తాను. సరే సరే. మీ ఆవిడ వస్తుంది, వెయిట్ చేయి. స్టేషన్కి రమ్మంటున్నారు నాన్న. ఈ పరిస్థితుల్లో ఎలా వెళ్తావమ్మా? ఏం అవసరం లేదు. ఏదైనా ఉంటే పొగరు పవరు అని రెంకలేస్తుంది కదా, వాళ్ళమ్మే చూసుకుంటుందిలే. మనకెందుకమ్మా? వాళ్ళ అమ్మ బిడ్డల విషయం అయితే ఆవిడకే ఫోన్ చేసి చెప్తారు కదండి. అమ్మాయికి ఫోన్ చేశారంటే నాకేదో అనుమానంగా ఉంది. నాన్న, వెళ్దాం నాన్న. రేపన్న రోజున ఫోన్ చేసినా రాలేదని మళ్ళీ నిందెందుకు? అమ్మ బ్రాహ్మణి, రామ్మా. మీ చేతిలో ఉంటే పాప ఏడవదన్నారు, అలా ఏడుస్తుందేంటి? ఆకలికి సార్. పాప నీది కాదంటున్నావు, కానీ తెలిసిన వాళ్ళు అన్నీ బాగానే చెప్తున్నావు. నేను కామన్గానే చెప్పాను సార్. సార్, మీరెవరు? బ్రాహ్మణి నాన్నని. మీరు ఫోన్ చేసి రమ్మన్నారని. ఇతను మీ అల్లుడేనా? అవును సార్. మీ అల్లుడు గుడి దగ్గర పాపను వదిలేసి వెళ్ళిపోతుంటే మా వాళ్ళు అరెస్ట్ చేశారు. అడిగితే మా ఆవిడకి పుట్టిన బిడ్డ చనిపోయింది, హాస్పిటల్ నుంచి వెళ్తుంటే మెట్ల మీద పాపను చూశానని చెప్తున్నాడు. ఆ పాప ఈ పాప కాదు. ఆ బిడ్డ రంగు కూడా వేరు కదా. బ్రాహ్మణి, నిజంగా ఈ పాప ఎవరో నాకు తెలియదు. గుడిమెట్ల దగ్గర ఉంది. నేను చూడ్డానికి వెళ్తే అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. నేను హాస్పిటల్కి వచ్చిన విషయం వీళ్ళకి చెప్పు. నేను చెప్పేది ఏది వీళ్ళు నమ్మడం లేదు. సార్, నిజంగానే ఈ పాప ఎవరో నాకు తెలియదు సార్.
ఇప్పుడేమంటావయ్యా? నువ్వేమో పాప ఎవరో తెలియదంటున్నావు, మీ ఆవిడేమో పాలిస్తుంది. ఏంటిది? అంటే పాప ఆకలితో ఏడుస్తుంటే పాలిచ్చింది సార్, అంతే. బ్రాహ్మణి, ఏమైంది నీకు? ఆ బిడ్డకి మనకి ఏ సంబంధం లేదని ఎస్ఐ గారితో చెప్పు. ఇన్స్పెక్టర్ గారు, ఆయన చెప్పేది అబద్ధం. ఈ పాప మా పాపే. మన పాప ఏంటి? బ్రాహ్మణి, ఏంటి నువ్వు చెప్పేది? ఆ పాప చనిపోయిందనే కదా పెద్ద గొడవ చేశావు, ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు? ఏయ్, నువ్వు ఆగవయ్యా. నా ముందే అమ్మాయిని బెదిరిస్తున్నావేంటి? ఆ పాప మీ పాపే అయితే హాస్పిటల్ నుంచి బయటికి ఎలా వచ్చింది? ఆడపిల్ల పుట్టిందని ఆయనకి ఇష్టం లేక వదిలించుకోవాలని మాకు చెప్పకుండా తీసుకొచ్చేసారండి. ఈయన ఎక్కడికి వెళ్ళారో ఏమైందో తెలియక మేమంతా హాస్పిటల్లో చాలా టెన్షన్ పడుతున్నామండి. సార్ సార్, ఇది నిజం కాదు. ఇప్పటి వరకు కథ అంటున్నారు కదా, ఇదే అది. తన మాటలు నమ్మకండి సార్. ఏయ్, నిన్ను మాట్లాడొద్దానా? అమ్మా, నువ్వు చెప్పమ్మా. ఇంకేం చెప్పాలి సార్? ఆడపిల్లల్ని ఇంత హీనంగా చూసే ఇలాంటి వాళ్ళని వదలకండి. మీ పద్ధతిలో మీరు మర్యాదలు చెప్పండి, అప్పుడు కానీ బుద్ధి రాదు. నువ్వు అవలేలగా కథలు చెప్తున్నప్పుడే నాకు అనుమానం వచ్చింది. ఆడపిల్లలంటే అంత చులకనైపోయిందా నీకు? సార్, ఏంటి సార్ ఈ దారుణం? అరే, ఇప్పటి వరకు నేను కూడా తెలుగులోనే కదా మాట్లాడాను. నాదేమో అబద్ధం, తను చెప్పేది మాత్రం నిజమా? అలా ఎలా నిజం అవుతుంది సార్? నేను ఆ అమ్మాయి మాటలే కాదు, బిడ్డ మీద తల్లికున్న ప్రేమను చూశాను, అందుకే నేను నమ్మాను. కానిస్టేబుల్, ఇతను లోపలికి తీసుకెళ్ళండి. సార్ ఆగండి, ఒక్క నిమిషం సార్. బ్రాహ్మణి, నీకు నా మీద కోపం ఉందని తెలుసు, కానీ ఇక్కడ ఈ విషయంలో చూపించొద్దు. ఎవరో తెలియని బిడ్డకి మనం పేరెంట్స్ ఎలా అవుతాం? బ్రాహ్మణి, ఎస్ఐ గారికనే నిజం చెప్పు ప్లీజ్. నేను నిజమే చెప్పాను. అమ్మా, నాన్న, పదండి వెళ్దాం. బ్రాహ్మణి, మీరేంటే ఎలా చూస్తున్నారు? ఇతను లోపలేసి లాఠీలు రెడీ చేయండి. ఒక్క సెకండ్ ఆగండి. ఎస్ఐ గారు, ఇంతవరకు వచ్చాక నేనెవరో మీకు చెప్పక తప్పడం లేదు. నేను వాగ్దేవి గారి అబ్బాయిని. వాగ్దేవి గారా? ఇదిగోండి సార్, దిస్ ఇస్ మై విజిటింగ్ కార్డ్. నేను తప్పు చేయలేదు. కావాలంటే హాస్పిటల్కి వెళ్ళి ఎంక్వైరీ చేసుకోండి. ఇంకా మీకు ప్రాబ్లం అనిపిస్తే మా ఆఫీస్కి రండి, మా లాయర్ మాట్లాడతాడు. బ్రాహ్మణి, పాపని ఇలా ఇవ్వు. అన్నదా అన్నప్పుడు మీకెందుకు? నా దగ్గరే ఉంటుంది, నేనే పెంచుకుంటాను. లేదు, నేనే పెంచుకుంటాను. నీ పాప చనిపోవడానికి నేనే కారణం అని నిందించినప్పుడు నేను చాలా బాధపడ్డాను. అది నిజమే అని నీకన్నా ఎక్కువగా నన్ను నేను తిట్టుకున్నాను. ఆ దేవుడు నా బాధను అర్థం చేసుకుని నాకు ఈ పాప దొరికేలా చేశాడు. చేసిన పాపానికి ఈ పాపని ఏ లోటు లేకుండా పెంచి పరిహారం చేసుకుంటాను. ఇవ్వు. మీరు చేసిన పాపానికి పరిహారం ఉండదు. అది పాప రూపంలో అనుకోవడం మీ భ్రమ. నేను పాపనివ్వను. బ్రాహ్మణి, పాపనివ్వు, గొడవ చేయొద్దు. నా పాలు తాగింది, ఇది నా బిడ్డే. కాదు, నాకు దేవుడిచ్చిన బిడ్డ. ఇక నుండి నా దగ్గరే ఉంటుంది.
ఇంట్లోనే పాప చనిపోవడం అంటే ఏ తల్లికైనా బాధే. పాపం బ్రాహ్మణి ఎలా ఉందో. అవునంకుల్, ఇన్ని రోజులు పుట్టిన బిడ్డ కోసం ఎన్నో ఇష్యూస్ చేసింది. ఇప్పుడు ఆ బిడ్డ లేకుండా దూరం అయిపోయింది. పాపం. పాపం కాబట్టే దూరమైంది, లేకపోతే ఎంత పెద్ద గొడవ ఏదో తెలుసా? తల్లి కూతుర్లో ఆ బిడ్డను తీసుకొచ్చి మొన్నటికన్నా పెద్ద ప్రెస్ మీట్ పెట్టి మరీ రచ్చ చేసేవారు, మన పరువు తీసేవారు. అలాంటి వాళ్లకి ఇలాగే జరగాలి. వనజ, ఇంకా ఆపుతావా? ఓ పక్క ప్రాణం పోయిందన్న బాధ లేకుండా ఆ రాక్షసానందం ఏంటి నీకు? ఈ ఆనందానికి కారణం తెలిస్తే కాపురం కూడా చెయ్యరు మీరు. అన్నయ్యతో పాటు మనకే సంబంధం ఉండదని ఆ రోజు బ్రాహ్మణి చెప్పింది కదా వదినా. అయినా ఎందుకు ఆలోచిస్తున్నావు? సంబంధం ఉండదన్నారు, మరి రాహుల్ ఏంటి పాపం తీసుకుని వస్తున్నాడు? ప్రీతి, నీకొచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టేనా? అవునక్క, పద. రాహుల్, ఈ పాపెవరు? బ్రాహ్మణికి పుట్టిన పాప చనిపోయిందని నాకు తెలిసింది. మీకు తెలిసింది నిజమే మేడం. ఆ బిడ్డ చావుకి కారణం నేనే అని బ్రాహ్మణి నా మీద కోప్పడింది. జీవితంలో నా మొహం చూడనని నన్ను పొమ్మంది. నీ తప్పేం లేదన్నప్పుడు నీ మీద కోప్పడం ఏమిట్రా? అంటే బాధ, ఆవేశం కలిపి అలా మాట్లాడి ఉండొచ్చు డాడ్. ఏంట్రా బాధ, ఆవేశం? పుట్టిన బిడ్డ వెంటనే చనిపోయిందని బ్రాహ్మణి మీద జాలి పుట్టింది గాని నిన్ను నిందించింది అనగానే అది కోపంగా మారింది. నేను చెప్తున్నాను కదా, అలాంటిది నిన్ను వద్దనుకోవడం కాదు రాహుల్. నువ్వే దాన్ని వదిలే, అప్పుడే దాన్ని తల పొగరు దిగుతుంది. ప్రాణం పోయినా ఆ పని చేయను మేడం. మీరు నన్ను ఎన్నన్నా, నేను ఏమైనా, బ్రాహ్మణి నాకు కావాలి. సరిపోయింది. ఈ కథకి అంతమే లేదన్నమాట. అన్నయ్య, నువ్వు ఈ పాపని తీసుకొస్తే మేమింకా బ్రాహ్మణి పాపేమో అనుకున్నాం. కాదు నవ్య, ఈ పాప ఆ దేవుడి ప్రసాదం. ఏం చేస్తున్నావు? పసిబిడ్డను తీసుకొచ్చి గుడి మెట్ల మీద వదిలేద్దాం అనుకుంటున్నావా? ఏమైంది? ఈ పాపని గుడి దగ్గర వదలటానికి వచ్చాడండి. తీసుకెళ్ళమంటే కాదని వాదిస్తున్నాడు. పద పోలీస్ స్టేషన్కి.
పదా సార్ అది కాదు సార్, నేను చెప్పేది వినండి. నేను నిజమే చెప్తున్నాను సార్. ఈ పాప ఎవరో నాకు తెలియదు. అంటే పోలీసులు పంతులు చెప్పగానే ఈ పాప నీ పాప ఎలా అయిపోతుంది? అది కాదు రాహుల్, లీగల్గా ఏదైనా ప్రాబ్లం అయితే అప్పుడు చూసుకునేవాళ్ళం కదా. అట్లీస్ట్ నాకు కాల్ చేసినా సరిపోయేదే. ఎవరి పాపో ఏంటో, ఏ సమస్య వచ్చి వదిలేశారు, లేక ఎవరైనా ఎత్తుకొచ్చారు. కాసేపు అక్కడే ఉండి చూడాల్సింది. అక్కడే చాలాసేపు చూశాను డాడ్, కానీ ఎవరు రాలేదు. నాకు తెలిసి ఆ పంతులు పోలీసు కలిసి ఏదైనా ప్లాన్ చేసి నీకు అంటగట్టేశారనిపిస్తుంది. బ్రాహ్మణి కూతురైతే తండ్రెవరో తెలీదు. ఇప్పుడు ఈ పాప పుట్టు పూర్వోత్తరాలు కూడా తెలియవే. కామన్ సెన్స్ ఉన్నవాడివైతే అవన్నీ ఆలోచించాలి కదా. ఆలోచించాను మేడం, అయినా తప్పలేదు. ఏంట్రా తప్పలేదు? ఎలా తప్పించాలో నాకు తెలుసు. తేజా, ఎస్ఐకి కాల్ చేసి పాపని తీసుకెళ్ళమని చెప్పు. ఏదైనా ప్రాబ్లం ఉంటే మన లాయర్ చూసుకుంటాడు. వద్దు మేడం, ప్లీజ్. ఈ పాపని నేను ఎవ్వరికీ ఇవ్వను, నేనే పెంచుతాను.